యేసు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి నామములు శుభములు. ప్రత్యేకించి మరి ఈ దినం ఒక ప్రత్యేక దినము కనుక తండ్రికి బిడ్డలుగా మనందరము ఈ యొక్క భౌతిక దేహాన్ని ధరించుకొని లోకములో మనకట్టు జన్మనిచ్చినటువంటి తండ్రికి ఎంతైనా వారిని ప్రేమించ సన్మానించబడుతూ వింటున్నాం కనుక దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మీ తల్లిదండ్రులను ఏం చేయాలి? చాలామంది వేరేలా సన్మానించేవారు కూడా ఉన్నారు. తల్లిదండ్రులకు సన్మానించాలంటే వారికి మనం ఇచ్చేటువంటి ఘనత వజ్రాలు వైడూర్యాలు లేదా కోట్ల రూపాయలు వారి జీవితంలో మనము ఇవ్వలేకపోయినా సంవత్సరానికి ఒకసారి ఇలా జూన్ నెలలో 15వ తారీఖున ఈ వచ్చేటువంటి తండ్రుల దినోత్సవం ఫాదర్స్ డే అనేటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా అంటే మనకి జన్మనిచ్చినటువంటి తండ్రికి మనము కనీసం శుభాకాంక్షలు తెలియజేసేటువంటి కృతజ్ఞత కలిగి ఉండాలి. మేబీ వారు బ్రతుకుంటే మంచిది, లేదా ఒకవేళ ప్రభువులను ఎదిరించున్నారనుకోండి, మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారు ఉన్నారు కనుక అదే రీతిగా మీరు కూడా కొంతమందికి జన్మనిచ్చున్నారు కనుక ఈ శుభాకాంక్షలు చాలామంది చాలా రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. అసలు ఫాదర్స్ డే అనేది 1910వ సంవత్సరంలో ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానాల ద్వారా మరి ప్రవేశపెట్టబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఫాదర్స్ డే అంటే తండ్రుల దినోత్సవం అనేది జరుగుతుంది. గతించినటువంటి కొన్ని దినాల కిందట మదర్స్ డే జరుపుకున్నాం. అలాగే ఈ దినాన ఫాదర్స్ డే ఏముందండి? ఫాదర్స్ డే గురించి మదర్స్ డే గురించి సంవత్సరం వచ్చేదే కదా అని అంటే నేనంటాను, ఈరోజు మనం ఈ రీతిగా భూమి మీదకి రావడానికి వారికి ఉన్నటువంటి జీవితాన్ని సాక్రిఫై చేశారు కనుకనే, వారి అందాన్ని, వారి బలాన్ని, వారి ఆయుష్ని సాక్రిఫై చేశారు కనుకనే ఈరోజు మనం ఇలా కూర్చోగలిగి ఒక తల్లికి కుమారుడిగా భూమి మీదకి రాగలిగాం. ఏమంటే దేవుని చిత్తం కదా అని అంటే దేవుని చిత్తమే. ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి కూడా ఖచ్చితంగా మనకి తండ్రి ఉండాలి. కనుక ఆ తండ్రి ఖచ్చితంగా ఈరోజు సంతోషించేటువంటి కుమారులుగా ఉన్నప్పుడు దానికి అంటే మనం ఆయన గర్భాన్ని జన్మించినందుకు వీళ్ళు ఉంటారు, లేదంటే కొంతమంది ఉంటారు ఎందుకు ఆయన గర్భాన్ని జన్మించాము అని చాలా సందర్భాలు అనరాని మాట్లాడతారు. కనుక అలాంటి మాటలకు వేళ ఇప్పుడు ఎప్పుడైనా అనుంటే జ్ఞాపకం చేసుకొని, అయ్యా దయచేసి నన్ను క్షమించండి, ఆ తండ్రికి నేను భారంగా ఉండకూడదు, ఆ తండ్రికి నేను ఒక చక్కటి ప్రేమను పంచేవాడిగా నేను సంపాదించిన ఆస్తి అంతా ఇవ్వకపోయినా నాకు జీవితాన్ని ఇచ్చాడు కనుక ప్రేమగా పలకరించేటువంటి మనసు నాకు దయచేయండి ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. పిల్లలు మరి కొన్ని నిమిషాలు వాక్యంలోకి వెళదాం. దినమందు చదవబడినటువంటి లేఖన భాగం యోహాను సువార్త 4వ అధ్యాయము 53వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన తెలుసుకొనెను గనుక అతడును అతని వారందరూ నమ్మిరి చాలండి. ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయము 53వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనము ఈ వాక్య భాగాన్ని 46వ వచనం నుంచి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభులు వారు గలిలయ అనేటువంటి ప్రాంతానికి వచ్చినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాము. ఇక్కడ 46వ వచనంలో తాను నీళ్లు ద్రాక్షరసముగా చేసింది గలిలయ నుండి కానా అనేటువంటి ప్రాంతానికి యేసు ప్రభు మరొకసారి వచ్చారట. యేసు ప్రభు వారు చేసినటువంటి జరిగించినటువంటి సూచక్రియలలో మొట్టమొదటి సూచక్రియ కానాలోనే జరిగించారు. శుక్రవారం నేను జ్ఞాపకం చేస్తాను. ఆతురతతో తల్లి యేసు ప్రభు వారిని అయ్యా అని కొంచెం ఆవేశంగానో లేదంటే ఒక మాటలు చెప్పాలంటే అజమాయిషీ కొనసాగించినట్లుగానో యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తే అమ్మ కొంచెం తొందరపడుతున్న వాగు అన్నారు. అది మొదట సూచక్రియ. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూర్చున్నటువంటి ఆ భక్తి అవగాహన అనేది నేను అనుకుంటాను మేబీ తల్లికి అంతలాగా లేదేమో. యేసు ప్రభు వారు జరిగించిన సూచక్రియలలో మొదటి సూచక్రియ అని జ్ఞాపకం చేసుకుంటే మరి అంతకుముందు యేసు ప్రభు ఏ సూచక్రియలు కూడా జరిగించలేదు. అందుకని కొంచెం తొందరపడి ఉంటారు.
ఇక్కడ యేసు ప్రభువు గురించి మనం ఆలోచన చేస్తే ఈ గలిలయలోని కానా అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు మొట్టమొదటి సూచక్రియ జరిగించారు. అది కూడా కపెర్నహూము నుండి యేసు ప్రభువు వచ్చారట. వచ్చినప్పుడు అంటే ఇక్కడ చూడండి, గలిలయలోని కానా అనే ఊరిలోకి వచ్చినప్పుడు కపెర్నహూములో నుంచి ఒక అధికారి పరుగుని వచ్చాడు. ఎవరైనా అని ఆలోచన చేస్తే ఇక్కడ పేరు అనేది లిఖించబడలేదు, కానీ చూడండి 46వ వచనం అనుకుంటాను. 46వ వచనం, తాను నీళ్లు ద్రాక్షరసంగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చాను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాన కుమారుడు రోగి అయి ఉండెను అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి, ఇక్కడ ఈ మాటను మనం పరిచయం చేస్తూ ఉంటే ఎవరు ఈ యొక్క వ్యక్తి అని ఆలోచన చేస్తే ఆయన ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అయితే కాదు. పర్టికులర్గా బైబిల్ అటెండ్ చేస్తూ ఉంది. ఒక ప్రధాని కుమారుడు గురించి పక్కన పెడితే ఆయన ఎవరు? మొట్టమొదటిగా ఆయన అధికారం ఏంటి? ఒక ప్రధాని అనేది అంటే ఆయన కుమారుడు అనగా. ఇప్పుడు ఇక్కడ మనము ఈ పాఠానికి లేదా ఈరోజు మనం నేర్చుకున్నటువంటి లేదా వినేటువంటి వాక్యానికి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క కోరికను నెరవేర్చేటువంటి తండ్రులుగా ఉండాలి. ఈరోజు ఫాదర్స్ డే కనుక కొద్దిగా ఈ వాక్యాన్ని నేను తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని కోరికను, దేవుడికి ఒక కోరిక ఉంది, దేవుడికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని తలంపులు ఉన్నాయి. నేను మొట్టమొదటిగా మీకు పరిచయం చేస్తాను. ఈ భూమి మీదకి రావడానికి తండ్రిగా మనకి ఒక జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. అంటే వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక మనం జ్ఞాపకం చేసుకుంటాం అనునిత్యము. చాలా సందర్భాల్లో 127 కీర్తన భాగములు అనుకుంటాం, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అంటాం కదా. ఇప్పుడు ఆ స్వాస్థ్యము అనగా ఆస్తితో సమానం. ఆస్తి ఎవరిచ్చారు అంటే దేవుడు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చారు? తన ప్రియులు నిద్రించుచుండగా వారు చాలా ప్రశాంతంగా ఉన్నారు, చాలా నెమ్మదిగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అంటే అలాంటి సందర్భంలో ఇప్పుడు చూడండి, కొన్ని సందర్భాల్లో మనం ఏమంటామంటే వీడికి బరువు బాధ్యతలు ఏవి కూడా లేవండి. ఎప్పుడు బరువు బాధ్యతలు వస్తాయి ఏమండి? ఒంటిగాడు అదేంటారు కదా. అంటే ఒంటిగా ఉంటే ఎప్పుడు పెడితే అప్పుడు వస్తాడు. అర్ధరాత్రి అపరాత్రానికి ఎప్పుడు తెల్లవారుజామున వస్తాడు. డోర్ సౌండ్ రాగానే ఆ తెల్లవారుజాములో రే ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు దాకా అంటాడు. అంటే ఎక్కడికి వెళ్ళాలి అంటాడు. అంటే ఇప్పుడు వాడికి ఏ పని పాటు లేదు, బాధ్యతలు లేవు, ఎవరు అడిగేవాళ్ళు లేరు. అంటే ఒంటిగా ఉన్నాడు కనుక, ఒంటరిగా ఉన్నాడు కనుక ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు. అదే వివాహం అయింది అనుకోండి, బాధ్యత రాగానే ఇప్పుడు ఆ ఒంటరితనంలో తిరగడానికి అవుతుందా? అంటే ఇంకొక ఆవిడ ఉంది కానీ తిరగడానికి అవుతుందా? ఆవిడ ఏమంటుందో తెలుసా? డోర్ దగ్గర కూర్చుంటుంది, అలా కూర్చుంటుంది. 9 దాటింది అనుకోండి, ఇంకా మొదలైపోతుంది. అప్పటి వరకు కళ్ళల్లో అంటే అలా చూస్తూ ఉంటుంది. 10 దాటగానే కళ్ళంట ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది, కొలాయి ట్యాప్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అప్పుడు అత్త దగ్గర మామ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు వస్తారులేమో పడుకోవాడికి అలవాటు అంటే ఇక్కడి నుంచి కాస్త ఫోన్ ఇంకో దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు కూడా ఏమంటారు కదా, సరే ఏదో పని మీద ఉంటారులే వస్తారులే అంటారు. అంటే ఇప్పుడు ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆమె క్వశ్చన్స్కి లేదా ఆమె ప్రశ్నలకు అన్నిటికీ ఏం చేయాలి? ఖచ్చితంగా ఆన్సర్స్ ఇవ్వాలి. నీకు అనవసరం అన్నాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? నువ్వు ఇన్నాళ్ళగా ఒంటరిగా లేవు, ఎలా ఉన్నావు? ఆ స్వాస్థ్యం అనేది నీ దగ్గర ఉంది కనుక ఇప్పుడు ప్రియులు నిద్రించుచుండగా దేవుడు ఇచ్చేటువంటి స్వాస్థ్యం అనేది ఎలా ఉందనంటే బాధ్యతతో కూడినది. ఆ బాధ్యత ఎవరు అనంటే ఈరోజు దేవుని మందిరంలో కూర్చున్న నీవు నేనే. పిల్లలు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యతలు ఏ రీతిగా ఉంటుంది. అందుకని ఈ పాఠానికి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన కోరికలను నెరవేర్చేటువంటి తండ్రులుగా మనం ఉండాలి. దేవుడికి కొన్ని కోరికలు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి, తలంపులు ఉన్నాయి. అవి మన ద్వారా నెరవేర్చుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశము. అందుకనే బైబిల్ గ్రంథంలో దేవుడు తన కోరికలను ఎలా నెరవేర్చుకుంటూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే ఇక్కడ ఒక తండ్రి ఉన్నాడు. ఆయన పరుగులు వచ్చేసి యేసు ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 47వ వచనం అనుకుంటాను. యేసు యూదయ నుండి గలిలయకి వచ్చనని అతడు విని, చదవండమ్మా, వెళ్ళి నా కుమారుడు ఈ మాట జ్ఞాపకం చేసుకుని, ఎవరి కుమారుడు? నా కుమారుడు. బిడ్డలో ఎవరిచ్చేటువంటి స్వాస్థ్యము? దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యము. ఇప్పుడు దేవుడు నీకు స్వాస్థ్యాన్ని ఇచ్చినప్పుడు ఆ బిడ్డలు ఎవరు స్వాస్థ్యంగా మలచబడుతున్నారంటే నా కుమారుడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఏమంటారు తెలుసు? నా కొడుకు అండి, నా కూతురు అండి అంటాం కదా. నా అనగానే వారి మీద కంప్లీట్ అథారిటీ ఎవరికి వస్తుంది? నా భార్య, నా కొడుకు, నా ఆస్తి, నా బండి అంటాం కదా. ఇప్పుడు నా అనగానే మీకు 100కి 100% ఇది నాది, ఈ ఫోన్ ఎవరు తీయడానికి వీల్లేదు, ఈ ప్లేస్ నాది, ఈ బైబిల్ నాది,
వీడు నా కొడుకు అంటాం కదా. ఇప్పుడు నీ కుమారుడి విషయంలో దేవుడికి కొన్ని కోరికలు ఉన్నాయి, అయితే ఆయన నీ ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటూ ఉన్నాడు. మరి దానికి మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తే ఇతను పరిగెత్తుకుని వచ్చి అంటాడు, అయ్యా నా కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు. నా కుమారుడు ఎలా ఉన్నాడు? చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మరి వాడి విషయంలో మీరు నాకు అప్పగించినటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఈరోజు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ అధికారి సన్హెడ్రిన్ సభలో ఒక సభ్యుడిగా ఉన్నాడు. సన్హెడ్రిన్ సభలో సభ్యుడిగా ఉన్నాడు. డైరెక్ట్గా అక్కడి నుంచి కపెర్నహూములో అక్కడి నుంచి పరిగెత్తుకొని పరుగున యేసుక్రీస్తు ప్రభువు వారు వస్తున్నారని విని అక్కడికి పరిగెత్తుకొని వచ్చి యేసు ప్రభువుని బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. అయ్యా, నీవు నాకు అప్పగించినటువంటి స్వాస్థ్యం ఒక మాటలో చెప్పాలంటే నా కొడుకు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఏ రోగంతో ఉన్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే ఈరోజు తండ్రులుగా మనకు అప్పగించినటువంటి బాధ్యత ఏంటంటే దేవుడు తన కోరికను నీ ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు. అంటే దానికి మనం చేసే పని ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని ఎలా కాపాడాలనుకుంటూ ఉన్నావు. ఈరోజు నీ కుమారులు ఏ స్థితిలో ఉన్నారు? బాగా ఉన్నారా, లేదంటే మృతతుల్యమైనటువంటి స్థితిలో ఉన్నారా? అంటే శారీరకమైనటువంటి మరణం ఒకటి, ఆధ్యాత్మికమైనటువంటి మరణము ఒకటి. ఈ వ్యక్తి ఈ ప్రధాని పరిగెత్తుకుని వెళ్ళిపోయాయా నా కొడుకు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అని అంటే యేసు ప్రభు వారు అంటారు, ఇక్కడ ఏం పర్లేదు, నువ్వు వెళ్ళేటప్పటికి వాడు బ్రతుకుంటాడు. హల్లెలూయా. ఏం పర్వాలేదు. ఈరోజు తండ్రులుగా మన బాధ్యత ఏంటంటే ఎక్కడికి పరిగెత్తుకుని వెళ్ళాలి? నీ కుమారుని బ్రతికించడానికి, వాడిని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి పాదాల దగ్గర పరిగెత్తుకుని వెళ్ళాలి. ఇంకెక్కడికెక్కడికో పరిగెత్తుకుని వెళ్తే వాడు బ్రతకడు. అంటే మృతతుల్యమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటాడు, కానీ వాడి వల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన పరిగెత్తుకొని వచ్చి యేసు ప్రభుతో మాట్లాడిన వెంటనే 53వ వచనం చదవండి. ఇప్పుడు నీ కుమారుడు యేసు తనతో చెప్పును. ఇప్పుడు ఎప్పుడైతే ఇతను యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నారు, పర్వాలేదు వెళ్ళయ్యా, వెళ్ళు బ్రతుకుంటాడు, నువ్వు వెళ్ళేటప్పుడు కూడా బ్రతుకుంటాడు అనగానే ఆయన నమ్మాడట. ఈరోజు ఏ ఉద్దేశాలతో దేవుని మందిరానికి వచ్చారో నాకు తెలియదు. చాలా సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో మనకి స్త్రీలు ఎక్కువ ప్రార్థన చేసిన వారు ఉన్నారు, పురుషులు ఎక్కువ ప్రార్థన చేసిన వారు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మళ్ళీ నాకు కొంచెం జాగ్రత్త వినండి. బైబిల్ గ్రంథంలో స్త్రీలు ఎక్కువ ప్రార్థన చేసిన వారు ఉన్నారా, పురుషులు ఎక్కువ ప్రార్థన చేసిన వారు ఉన్నారా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, సౌలు, ఆ తర్వాత పేతురు, ఇప్పుడు వీళ్ళందరూ, యోహాను, వీళ్ళందరూ కూడా స్త్రీలా పురుషులే. మరి స్త్రీలు వేలు మీద లెక్క పెట్టవచ్చు, కానీ మందిరాల్లో ఎక్కువగా ప్రార్థన చేసేది ఎవరు? స్త్రీలా పురుషులా? చాలా మంది పురుషులు, ఇంక్లూడింగ్ నాతో సహాయం ఏమంటామంటే ఒళ్ళలిసిపోయింది, నువ్వు ప్రార్థన చేసి పడుకుంటావు. ఏమలిసిపోయింది? బాగా అలసిపోయినా కనుక నువ్వు ప్రార్థన చేసి పడుకో అంటావు. కానీ బాధ్యత ఎవరిది? ఒకవేళ సారమ్మ ఎక్కువగా ప్రార్థన చేసి ఉండొచ్చు, కానీ దేవుడు ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు? అలాగని స్త్రీలను తక్కువ చేసి మాట్లాడడం లేదు, కానీ తండ్రి తీసుకోవలసినటువంటి బాధ్యత, తండ్రి అంటే నెరవేర్చవలసినటువంటి దేవుని కోరిక ఇది, మన కోరిక కాదు. నీ కోరిక వేరే, నా కోరిక ఇలా ప్రయోజకుడు అవ్వాలండి, అలా ప్రయోజకుడు అవ్వాలండి, మంచిదే. కాకపోతే దేవుని చిత్తం ఒకటి ఉంది. ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి ఏ తండ్రి అయితే కంకణం కట్టుకుంటాడో ఖచ్చితంగా వారి జీవితాలు, వారి బిడ్డల జీవితాలు అనేక తరాలకు ఆశీర్వాదకరంగా మలచబడతాయి. చూడండి, చాలా మంది ఏం చెప్తారంటే ఈరోజు ప్రయోజకులైన తర్వాత మీరు ఎప్పుడైనా గమనించండి, పిల్లలు ఒక మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిన తర్వాత వాడు స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసి, ఇదివరకు నేను మీకు తెలియజేస్తాను, స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసిన తర్వాత సార్ మీరు ఇంత ప్రయోజకులు అయ్యారు కదా, కారణం ఎవరంటే ఏం చెప్తారు తెలుసా? మా అమ్మండి రాత్రి పగలు అలా మెలుకుండి నాకు కాఫీ కాసి ఇచ్చింది, అంటే బూస్ట్ ఇచ్చింది అని చెప్తాడా? ఏం చెప్తాడు చెప్పండి? పాపం టీ పెట్టించింది ఎవరు? టీ పెట్టి చాలా కష్టపడి చదువుతున్నాడు కదా అని చెప్పి టీ పెట్టించింది ఎవరు? అమ్మాయి టీ పెట్టిస్తుంది. నన్ను కొద్ది పాలు తీసుకోరా, కొద్దిగా లిక్విడ్ రూపంలో తీసుకొని పాపం గోరు మొత్తం తినిపిస్తుంది, చదువుకున్నా కదా అని చెప్పేసి మొత్తం తినిపిస్తుంది. స్టేజ్ మీదకి వెళ్ళి రివార్డులు తీసుకున్న తర్వాత ఆ మైక్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు తెలుసా? ఈ కష్టానికి ఇంతగా నేను ఇలా ప్రయోజకుడైనట్టు దీనికి అంతటికి కారణం ఎవరు? నా తండ్రి. వాస్తవం లేదా? తల్లి చేసి ఉండొచ్చు, కానీ దానికి తగినటువంటి ప్రయాస, బాధ్యత తీసుకునేవాడు తండ్రి. చాలా సందర్భాల్లో అమ్మ మీరు ఫీల్ అవుతుంటే కదా చెప్తున్నానని, చాలా సందర్భాల్లో ఇంట్లో ఏడ్చేది ఎక్కువ ఎవరు? పురుషులా స్త్రీలా? కదిలితే ఏడుస్తారు, మెదిలితే ఏడుస్తారు, కానీ
పురుషుడు ఏడవడు, సాధ్యమైనంత వరకు తండ్రి ఏడవడు. ఎందుకు ఏడవడు తెలుసా? ఒకవేళ భార్య ముందు, పిల్లల ముందు ఏడిస్తే ఎక్కడ వారిలో ఉన్న ధైర్యం కోల్పోతారు, సహనాన్ని కోల్పోతారు, నిరీక్షణ కోల్పోతారని అందరి ముందు ఏడవకుండా వాళ్ళందరికీ ధైర్యం చెప్పి చక్కగా బాత్రూంలోకి వెళ్ళిపోయి మనస్ఫూర్తిగా ఏడ్చేసి వస్తాడు. బయటికి చెప్పుకోడు. ఎప్పుడు పడితే అప్పుడు ఏడవడు. ఎప్పుడు తెలుసా? తన స్థాయికి మించి తన కుమారుడు స్థిరపడినప్పుడు, తన యొక్క స్టేటస్కి మించి తన కుమారుడు ఆశీర్వదించబడినప్పుడు అప్పుడు అనుకుంటాడు, ఇది నా కష్టానికి తగిన ప్రతిఫలము. అప్పుడు తట్టుకోలేక ఎప్పుడో ఒకసారి ఏడుస్తాడు. అస్తమాను ఏడవడు. స్త్రీలు కదిలితే ఏడుస్తారు, మెదిలిస్తారు. 10 నిమిషాలు లేట్ అయ్యాడు, ఏమంటే ఇంకా రాలేదు అబ్బాయి అంటారు. కళ్ళంట బల కారిపోతూ ఉంటాయి. అంటే మీలో ప్రేమ లేదని కాదు, అంటే నేను చెప్పేది ఏంటంటే తండ్రి యొక్క ప్రేమ బయటికి కనిపించేది కాదు, ఇన్నర్గా ఉంటుంది. ఏమంటాడు తెలుసా? వస్తాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు, కానీ లోపల ఎంత వేదంతో ఉంటాడంటే, అరే ఎప్పుడు ఎక్కడ రాలేదు అనే బాధ ఉంటుంది. కానీ నేను అంటాను, తండ్రికి ఉండేటువంటి ప్రేమ వేరు, తల్లికి ఉన్నటువంటి ప్రేమ వేరు. తల్లిలు బయటకు చూపిస్తారు, తండ్రి తన ప్రేమను బయటికి చూపించలేడు. వచ్చిన వెంటనే ఎంతో కోపం ఉన్నట్టుగా తన ప్రేమంతా కొడగొట్టుకుని ఏమంటాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళి వాళ్ళు పళ్ళు కొరుగుతాడు కదా, ఆ కోపంలో ఏం కనబడుతుంది తెలుసా? ప్రేమ ఉంటుంది. గ్రహించగలిగిన వారు అర్థం చేసుకుంటారు, గ్రహించలేనడు మా నాన్న మూర్ఖుడండి. అసలు 10 నిమిషాలు లేట్ అయ్యని లేదు, నా మీద కాలు కయ్యానికి వచ్చేస్తాడు. ఏమి తండ్రి అండి, ఎలాంటి తండ్రి ఇంకెవరికి ఉండకూడదు అని పలికేటువంటి బిడ్డలు ఈ లోకంలో చాలా మంది అంటున్నారు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ తన కుమారుడు గురించి బాధ్యత కలిగిన తండ్రిని మనం చూస్తూ ఉన్నాం. పరుగున ఆయన ఒక ప్రధాని, ఎవరినో పంపించలేదు, లేదంటే యేసు ప్రభుని ఇక్కడ పిలవండి అనలేదు, కానీ పరిగెత్తుకుని వెళ్ళాడు యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా సందర్భాలు మీరు గమనించండి, ఆయనకున్నటువంటి స్టేటస్ వేరు. లేదంటే ఒక దాసుడో లేదు వేరే పేరు చెప్పలేదు, కానీ ఆయన కపెర్నహూములో సన్నిహితుడి సభలో ఒక సభ్యుడు ప్రధానిగా వెళ్ళాడంట. ప్రధాని కుమారుడు బాలేకపోతే అక్కడికి వెళ్ళి, యేసు ప్రభువా దుఃఖ స్వరంతో మాట్లాడుతున్నాడు, నా కుమారుడు సావచితమైనాడయ్యా, ఇప్పుడు నా కుమారుడిని ఎలా బ్రతికించుకోవాలని అంటే, యేసు ప్రభు అన్నారు, నేను ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి అన్నాడా? పదండి వెళదాం అన్నారా? వచ్చిన వెంటనే పో అవతలకన్నా, వెళ్ళిపోయా తగ్గుతుందిలే, నువ్వు వెళ్ళేటప్పుడు బ్రతుకుతాడని అంటే, అరే ఇంత దూరం నుంచి పరిగెత్తుకొని వచ్చాను కదా, ఇంత దూరం ప్రయాసపడి వచ్చాను కదా, అరే కనీసం ప్రార్థన కూడా చేయలేదే, కనీసం నీ కుమారుడికి ఏమైందని కూడా అడగలేదే, ఏమి అడగకుండా వచ్చిన వెంటనే నువ్వు వెళ్ళేటప్పుడు కుమారుడు బ్రతుకుతాడన్నాడు అంటే, తండ్రిలో ఇక్కడ ఏం కనబడుతుంది? ఒకటి బాధ్యత కనబడుతుంది, రెండవది నమ్మకత్వం కనబడుతుంది. దేవుని మందిరంలో మరి తండ్రులుగా ఉండేటువంటి మనము, ఒక తండ్రికి బిడ్డలుగా ఉండేటువంటి మనము ఎలాంటి బాధ్యతను స్వీకరిస్తూ ఉన్నాం? దేవుడు మన ద్వారా తీర్చుకున్నటువంటి కోరికలు ఏంటంటే, నీకు అప్పగించిన స్వాస్థ్యములు నమ్మకంగా ఉండేటువంటి తండ్రిగా, లేదా దేవుడు ఈ లోకంలో నీకంటూ ఒక తండ్రి నుంచి లోకానికి పంపించాడు కనుక భౌతికంగా నీ తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండగలుగుతున్నావా? బాధ్యత కలిగినటువంటి కుమారుడిగా, తండ్రిగా ఉండేటువంటి జీవితాలు మనలో లేనప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో లెక్క ఒప్పచెప్పవలసిన వారమై ఉంటూ ఉన్నాం. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు మన జీవితాలలో కోరుకున్నటువంటి కొన్ని లక్షణాలు, అంటే పడిపోయినటువంటి జీవితాలు మీకు కొంతమందిని పరిచయం చేస్తాను. పేతురు భక్తుడి జీవితం చూస్తే నిజానికి ఆయన లోకంలో ఒక తండ్రికి కుమారుడికి వచ్చిన తర్వాత ఆధ్యాత్మికంగా పడిపోయాడు. ఆధ్యాత్మికంగా పడిపోయిన తర్వాత మరలా క్రీస్తు అనేటువంటి తండ్రిని తన దగ్గరికి చేర్చుకున్నాడు. యాకోబు పడిపోయాడు. ఆ తర్వాత ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సౌలు, ఆ తర్వాత రాహాబు, ఆ తర్వాత రూతు, నయోమి, ఇలాంటి వారి జీవితాలు మొదటిలో పతనావస్థలో ఉన్నాయి, లేదా శాపభరితమైన జీవితాల్లో ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే మృతతుల్యమైనటువంటి జీవితాలు. తన కుమారుడు, ప్రధాన కుమారుడు ఎలాగైతే సావు సిద్ధమైనాడో, వీళ్ళందరూ కూడా సావడానికి సిద్ధంగా ఉన్నారు, సావుతో పెనుగులాడుతూ ఉన్నారు. ఈరోజు నీ కుటుంబంలో నీ కుమారుడు లేదా నీ కుమార్తె ఎలాంటి మృతతుల్యమైనటువంటి ఆ పెనుగులాట్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ చాలా సందర్భాలు అంటారు, వీడు ఇంక మారడండి, ఇంక ఇంతే, ఎన్నిసార్లు చెప్పినా వినరు అనేటువంటి ఆ మాటలు పలికేటువంటి తల్లిదండ్రులారా నేను మీతోనే మాట్లాడుతూ ఉన్నాను. పేతురు జీవితాన్ని చూసినప్పుడు పేతురు మరణానికి దగ్గరగా ఉన్నాడు, అంటే ఆధ్యాత్మికంగా చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభుల వారితో 3.5 సంవత్సరాలు జీవించిన తర్వాత మరలా వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు తండ్రి ఎక్కడికి పరిగెత్తుకొని వెళ్ళాలి? యేసు ప్రభు వారు పరిగెత్తుకుని వెళ్ళి, పేతురా రా ఒకసారి అన్నారా? ఒరే పనికి మాలోడా అని తిట్టాడు. పేతురు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్న తర్వాత వల పట్టుకొని సముద్రం మీదకి వెళ్ళిపోతే యేసు ప్రభు వారు వచ్చి ఏమని పిలిచారు? పిల్లలారా అని పిలిచారా? పనికి మాలోలారా అని పిలిచారా? ఎందుకు పిల్లలారని పిలవాలి? తండ్రికి ఉండేటువంటి బాధ్యత దేవుడు నీ ద్వారా నెరవేర్చుకోవాలని అనుకున్నటువంటి కోరిక ఏంటంటే, ఈరోజు నీ బిడ్డలని నీవేం చేయాలో తెలుసా?
దారి తప్పిపోయినటువంటి బిడ్డల మీద, లేదా కొన్ని సందర్భాల్లో పడిపోయినటువంటి బిడ్డల మీద, ఇంకడు బ్రతికితే వీళ్ళ బ్రతికితే ఇంకడు ఎప్పటికీ బాగుపడ్డు అని కాదు, కానీ ఏం చెప్పాలని అంటే ఒకసారి వారిని దగ్గరికి తీసుకొని తీసుకొని తండ్రిగా వారిని హక్కుని చేర్చుకొని వారి పరిస్థితి ఏంటో అర్థం చేసుకున్నటువంటి తండ్రిగా యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినదే. ఇక్కడ పేతురు విషయంలో కానీ లేదా పౌలు విషయంలో కానీ సౌలుగా ఉన్నప్పుడు తను కూడా ఎలాంటి కంగరం కట్టుకున్నాడంటే చాలా భయంకరమైనటువంటి ఆలోచన విధానాలు ఉన్నాడు. సౌలును కూడా దేవుడు చేర్చుకున్నాడు. ఆ తర్వాత రాహాబు గురించి మనకు తెలుసు. ఒకవేళ అలాగే ఉంటే దేవుడు చేర్చుకోకుండా ఉంటే రాహాబు యొక్క జీవితము సాక్షార్థంగా ఉండేదిగా. రూతు యొక్క జీవితం కూడా అంతే. ఆ మోయాబు ప్రాంతానికి చెంది ఉండేదేమో. నయోమి యొక్క జీవితం కూడా అంతే. అంటే వీళ్ళందరూ జీవితాలను జ్ఞాపకం చేసుకునేటప్పుడు వీరి ప్లేస్లో మన బిడ్డలను ఒకసారి మనం ఊహించుకుంటే ఖచ్చితంగా తండ్రిగా నీ బాధ్యత ఏంటో అర్థమవుతూ ఉంది. వారిని ఏం చేయాలి? అలా వదిలేద్దామా? లేదంటే ఖచ్చితంగా వారిని దగ్గరికి చేర్చుకొని దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరమైనటువంటి తండ్రులుగా దేవుడు మన ద్వారా కోరుకునేటువంటి కోరిక ఏంటంటే, ఆయన నీ ద్వారా అనుకునే కోరిక ఏంటంటే నీ బిడ్డలను నీవు తృణీకరించడం కాదు, కానీ హక్కుని చేర్చుకునే తండ్రిగా ఉండాలి, బాధ్యత కలిగిన తండ్రిగా ఉండాలి. తర్వాత మొట్టమొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మొట్టమొదటి విషయాన్ని చూడండి. ఇక్కడ మొట్టమొదటి విషయం తండ్రి యొక్క విశ్వాసాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసు ప్రభువు అన్నారు నువ్వు వెళ్ళిపో అన్నారంతే. వెళ్ళిపో అనగానే ఇది చేసినటువంటి పని చూడండి. ఇక్కడ ఎన్నో వచ్చినవండి 49 అండి. అందుకు వేడుకొనెను, యేసు నీవు వెళ్ళము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన ప్రకారం ఏమి నమ్మారంటండి? ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి తండ్రి కాబోతున్న వారికి, ఒక తండ్రికి బిడ్డలైన వారికి దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నారు. ఏం నమ్మాలి? ఎవడో పనికి మాలోడు వచ్చి ఏదో మాట చెబుతాడు. నీ బిడ్డల స్థితి ఏంటో నీకు తెలుసు, నీ బిడ్డల యొక్క నడవడిక ఏంటో నీకు తెలుసు, వారిని ఎలా పెంచావో నీకు తెలుసు. అన్ని విధాలు తెలిసినటువంటి నీకు ఎవడో ఏదో చెబుతాడు వచ్చి. చెప్పగానే అసలు వాళ్ళు ఎంతవరకు అలా నడుస్తూ ఉన్నారు, వారి యొక్క స్థితిగతులు ఏంటి, నేను పెంచినటువంటి పెంపకంలో ఎక్కడైనా ఏమైనా తప్పు చేశానా అనేది ఖచ్చితంగా నీ పిల్లలు తప్పు చేస్తున్నారంటే ఖచ్చితంగా అది నీ తప్పు అయి ఉండాలి. లేదు ఒకవేళ ఎవరో ఏదో చెప్పారు, అది ఎంతవరకు వాస్తవం ఉంది, అందులో అసత్యం ఎంత ఉంది, సత్యం ఎంత ఉందని గ్రహించేటువంటి బాధ్యత ఎవరిలో ఉంది? అందులో ఉండాలి. ఇక్కడ ఇటు నీ బిడ్డలని నమ్మాలి. ఆ తర్వాత దేవుని మందిరానికి వచ్చినటువంటి నీవేమి నమ్మాలంటే నా కుమారుడు నా కుమారుడి ఖచ్చితంగా ప్రయోజకులు అవుతారు. ఇది ఎవరి మాట? ఎవరో లోకస్తులు చెప్పిన మాట అయితే నమ్మవలసిన అవసరము లేదు. అక్కడ ప్రధాని ఏమి నమ్మాడనంటే ఎవరో శిష్యులు ఎవరో చెబితే అయ్యా నువ్వు వెళ్ళిపోయా అనంటే అంత నమ్మేవాడు కాదేమో. యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పటికి ఎన్ని సూచక్రియలు చేశారు? ఒక 100 చేశారండి, పోనీ ఒక 200. ఎన్ని చేశారు? అప్పటికి ఒక్కటే చేశారు, ఒక్క సూచక్రియ. నేను అంటాను ఈరోజు మన కుటుంబంలో యేసు ప్రభువు ఎన్ని సూచక్రియలు చేస్తుంటారు ఇప్పటి వరకు? ఏమైనా లెక్క కట్టగలరా? పోనీ మనకి ఏమైనా కౌంటింగ్ లెక్క పెడితే ఒక డైరీ సరిపోద్దా? ఈరోజు నీ భూమి మీదకి వచ్చినది మొదలుకొని ఊహ తెలిసినది మొదలుకొని ఎప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభుల వారు నా జీవితంలో ఎన్ని 100 సూచక్రియలు చేస్తుంటారో. అనేక సందర్భాల్లో మరణంతో పెనుగులాడుతున్నటువంటి మన జీవితంలో లేదా పిల్లల జీవితంలో కుటుంబ జీవితంలో అనేక 100 సూచక్రియలు చేస్తుంటారు. మరి ఇన్ని సూచక్రియలు చేసిన తర్వాత నీలో ఉన్న నమ్మకం ఏంటి? ఆయన మాటకి విలువించే వారికి ఉంటూ ఉన్నామా? ప్రధాని ఒక్క సూచక్రియ విన్నాడు, అది కూడా కానా అనే విందులో యేసు ప్రభువు నీటిని ద్రాక్షరసంగా మార్చారని విన్నాడు అంతే. ఆ విశ్వాసము ఎక్కడికి నడిపించిందంటే సావచితమైనటువంటి తన కుమారుడు బ్రతికున్నాడు వెళ్ళు అనగానే అయ్యా ఇది నిజమేనా, నేను నమ్మొచ్చా? అయ్యా మరలా వెళ్ళిన తర్వాత ఏమీ రాదు కదా, నేను మరలా కెఫర్నహూము వెళ్ళిపోతే మరలా అక్కడి నుంచి తిరిగి రాలేను కదా, ఏమైనా కొంచెం చేశాడా? అది నమ్మకం అంటే. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్నటువంటి మీరు దేవుని మాట పట్ల ఎలాంటి నమ్మకం ఉంచుతూ ఉన్నారు? ఎంత నమ్మకత్వంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు? గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఉన్నాం, సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నమ్మకత్వం లేకుండా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినా ఏది అడిగినా దానివల్ల ప్రవేశం ఉండదు. ఎక్కడ కెఫర్నహూము, ఎక్కడ గలిలయలో ఉన్న కానా, పరుగులు వచ్చినటువంటి ప్రధాని వారు మాట్లాడుకుని వెళ్ళిపోయాడు తప్ప అడగలేదు. కొన్ని సందర్భాల్లో మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఒక ఆయన అంటే గుర్రం తీసుకొని రథాలు తీసుకొని కొంతమందిని పరివారం తీసుకొని వచ్చాడు. రాగానే పోయి అక్కడ ములగమోన అన్నాడు అంతే. వచ్చాడు బయటకు. ఆయన
కనీసం బయటకు ఎవడు అసలు నేను ఎవరో తెలుసు అసలు నేను ఎవరిని అసలు ఆ సిరియా దేశానికి సైన్యాధిపతి నేను ఎంత గొప్ప సైన్యాధిపతిని నేను వస్తే ఆ పాస్టర్ ఎవడు లోపల కూర్చొని పొమ్మంటాడు నన్ను కనీసం బయటకు వచ్చి కనీసం నన్ను విషయం కూడా తెలియదు వాడికి అరే బయటకు రావడం తెలియదు నేను వచ్చాను కదా కనీసం నన్ను పలకరించడం కూడా తెలియదా ఇప్పుడు వచ్చి అంటాడు నన్ను అరే కనీసం నన్ను నా ముఖమేమి చూశాడా ఎవరి మీద కోపడుతున్నాడు ఎవరైనా ఎవరండి అక్కడ ఉన్న దైవజనుడి పేరేంటి పొమ్మన ఇది కార్యం కావాలా అంటే స్వస్థత కావాలా ఏం కావాలా ఆయన వచ్చి నీకేం చేయాలా సాష్టాంగ నమస్కారం చేయాలా ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి పరిణామం ఉంది ఆయన ప్రధాని ఈయనేమో సైన్యాధిపతి ప్రధాని ఏమో మారు మాట్లాడకుండా తలదించుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి సైన్యాధిపతి ఏమంటాడు తెలుసా అసలు నేనేంటో తెలుసా నాకు ఏం చేయడం తెలుసు బయటికి రావాలి కదా అంటే నేను రాను పోయి మొలగమాన 3 సార్లు మొలగమాన అనగానే సరే అయ్యా ఆయన ఏం చెప్పాడు పొమ్మన్నాడు కదా పోయి ములుగుదాం అన్నాడు మీరు జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి ఈ వ్యక్తిలో ఉండేటువంటి విధేయత నమ్మకం ఏంటంటే మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక తండ్రిగా నీకు దేవుడు అప్పగించిన బాధ్యత ఏంటంటే ఒక గొప్ప విశ్వాసముతో భక్తి జీవితాన్ని కొనసాగించాలి ఏంటి ఆ విశ్వాసము నీ బిడ్డలను నమ్మాలి మొట్టమొదటిగా మన బిడ్డలు నేను ఎప్పుడైతే నమ్ముతామో వారి మీద నీకున్నటువంటి ఆలోచన విధానాలన్నీ తీసుకుని వచ్చి నీ బిడ్డలు ఎలా ప్రయోజకలవ్వాలనుకుంటూ ఉన్నావో ఎలాంటి ఉన్నతమైన స్థితిలో ఉండాలనుకుంటూ ఉన్నారో వాటిని ఆ ప్రార్థన అవసరం తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారి పాదముల చెంత పెట్టాలి ఆ ప్రధాని నేర్చుకున్నది ఒకటే నా కుమారుడు బ్రతకాలి బ్రతుకు కోరుకున్నా కదా బ్రతుకుతాడు వెళ్ళిపోన్నారు అంతే ఖచ్చితంగా బ్రతుకుతాడా అని ప్రశ్నించారా మనం ఏం చేస్తాం తెలుసా 66 ప్రశ్నలతో ప్రార్థనలో కూర్చుంటాం 66 ప్రశ్నలతో కూర్చుంటాం నిజంగా బ్రతుకుతారు ఇక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత అక్కడ ఒక ఇద్దరిని అడుగుతాం ఏమంటే పర్లేదంటారా ఇటొక ఇద్దరిని అడుగుతాం మళ్ళీ అటొక ఇద్దరిని అడుగుతాం అటొక ఇద్దరిని మెట్లుగా గేట్ కాడికి వెళ్ళి లోపు ఇంచుమించుగా కనీసం ఒక 50 మందిని టచ్ చేస్తాం పర్లేదంటారా లేదంటే మళ్ళీ రమ్మంటారు అంటే నీ నమ్మకత్వం ఎవరి మీద దేవుని మాట మీద కంటే మనుషుల మాటకి ఎక్కువగా విలువిస్తుంది ఈ ప్రధాని అక్కడ ఎవరిని అడగలేదు డైరెక్ట్గా యేసుప్రభుని అడిగారు యేసుప్రభుని వెళ్ళయ్యా అన్నారు అంతే మారు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు అంతే వెళ్ళిపోతున్నప్పుడు తన దాసులు కనిపించిన తర్వాత వాళ్ళు ఏమడిగారట అయ్యా నీ కుమారుడు బ్రతికాడా నేను అనుకుంటాను ఆ విషయం నాకు ముందే తెలుసు అని అంటాడు అది మనం అయితే నాకు ముందే తెలుసు నాకు నిన్నే తెలుసు అనేవారు మేము మారు మాట్లాడుకుంటూ వచ్చారు యేసుప్రభు అడిగి చెప్పిన మాట ఎన్ని గంటలు బ్రతికారు ఎన్ని గంటలకు లేచాడు అనగానే అక్కడ రాయబడి ఉంది 1 గంటకి నిన్న 1 గంటకంటే 1 గంటకు అప్పుడు ఆయన కనుకున్నాడు యేసుప్రభు వారు చెప్పినటువంటి సమయం కూడా ఇదే పిల్లల మన భక్తి జీవితంలో కొన్ని సందర్భాలలో మనము దేవుని ద్వారా అంటే ఈ మాట మీకు కొద్ది బాధ అనిపించవచ్చు మనము దేవుని ద్వారా కొన్ని ఆశీర్వాదాలు కోల్పోవడానికి కారణము వాళ్ళు వీళ్ళు కాదంటే మనము మన మనస్సాక్షి మనము దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట మనకి అని మనం స్వీకరించినప్పుడు అయ్యా ఇది నాకే అని ఎప్పుడైతే దాన్ని పొందుగా భద్రపరుచుకొని ఆ మాటకు లోబడి వెళతామో ఆ మాటని హృదయంలో ఉంచుకొని అందుకని మీరు జాగ్రత్తగా గమనించండి మరియా దేవదూత మాటలను ఎక్కడ తలపోసుకుందట తన హృదయములో దాచుకుంది అందుకని తాను ధన్యురాలు అని ఎంచబడింది ఈరోజు దేవుని మాటలు వింటున్నటువంటి మీరు దేవుని సన్నిధిలో మీ బిడ్డల కొరకు గంటల తరబడి దినాలు తరబడి సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆయన బ్రతకాలని కోరుకున్నారు మీ బిడ్డలు కూడా బ్రతకాలని కోరుకుంటూ ఉన్నారు కదా ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఉన్నారు అనేకులకు ఆశీర్వాదకరమైన స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఉన్నారు అయితే నేనంటాను నమ్ముతూ ఉన్నారు నా కుమారుడు ఈ స్థితిలో ఉంటాడండి అని నమ్మేటువంటి తండ్రులుగా ఉంటారు నమ్మేటువంటి ఆ విశ్వాసపరులుగా ఉండాలి అలా ఎప్పుడైతే మనం ఉంటామో మీరు చూడండి అబ్రహాం గారు ఇస్సాకు గారి ఎక్కి వెళ్ళిపోతున్నారు కొడుకుని తీసుకుని వెళ్తూ ఉంటే ఇదంతా మీకు తెలుసు అన్నాడు సడన్గా అడిగారు నాన్న అన్ని బాగానే కానీ అసలు ఏం లేదు అనగానే ఒక్కసారిగా గుండె బోరుమని ఏడ్చి అంటాడు యెహోవా ఏ బాధ దేవుడు చూసుకుంటాడు ఈరోజు మీ బిడ్డలు మిమ్మల్ని అనేక ప్రశ్నలు వేస్తారు
అనేకమైనటువంటి ఆలోచనలు మీ బిడ్డలు మీ ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు మీ భయం ఏంటో తెలుసా? వారిని ఏ విధముగా ఉన్నతమైన స్థితిలో ఉంచాలి, వారిని ఏ విధముగా అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చాలి. ఆందోళన చెందేటువంటి మీకు దేవుని సన్నిధికి వచ్చారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. అయ్యా ఇదిగో నా బిడ్డ భవిష్యత్తు ఏంటి, నా బిడ్డను ఎలా బ్రతకాలి, ఏంటి నా పరిస్థితి, నా బిడ్డల పరిస్థితి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీకు ఒక మాట చెప్పారు, మీరు నమ్మండి, మీరు వెళ్ళండి, మీ బిడ్డలు ప్రయోజనంగా ఉంటారంటే నమ్మాలంటే. అలా నమ్మకుండా మరలా మీ సొంత ప్రయత్నాలు చేస్తే అందులో ఫెయిల్యూర్ కాబట్టి సక్సెస్ ఎక్కడ వస్తుంది? ప్రధాని నమ్మాడు కనుకనే తన కుమారుడు బ్రతికి కూర్చున్నాడు. ఈరోజు మన బిడ్డలు బ్రతకాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని సేవకుడిగా కోరుకుంటూ ఉన్నాను. చూడండి, ఈ మాట నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందంటే 53వ మాట, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకున్నాడు. ఈరోజు దేవుని మందిరంలో కూర్చున్నారు, మీ మనసులో అనేక ప్రశ్నలు పరిగెత్తుతూ ఉన్నాయి. దేవుని మందిరంలో కూర్చొని నా కుమార్తె యొక్క భవిష్యత్తు ఏంటి, నా కుమారుడు యొక్క భవిష్యత్తు ఏంటి, వాడిని ఏం చేయాలి, వాడిని ఎక్కడ జాయిన్ చేయాలి, లేదా వాడికి ఏ జాబ్లో అసలు వాడి ఆలోచనలు ఏంటి, వాడిని ఎలా స్థిరపరచాలి, లేదంటే ఇల్లు గురించి ఏంటి, రకరకాలుగా ఆలోచన చేస్తున్నప్పుడు మీరు ఈ సమయంలో దేవుని సన్నిధిలో ఆలోచన చేస్తున్నప్పుడు అదే సమయంలో దేవుడు ఆన్సరిస్తూ ఉన్నాడు. నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మితే కార్యాలు చూస్తాం. ఇది దేవుని మాట. దేవుని మాటకు మనం లోబడకుండా, ఆ మాట మన హృదయంలో భద్రపరుచుకోకుండా మనం వట్టి హస్తాలతో వచ్చి వట్టి హస్తాలతో మరలా తిరిగి వెళితే దానివల్ల వచ్చే ప్రయోజనం లేదు. మారు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దాసులు కనిపించి అడిగారు, అయ్యా నీ కుమారుడు బ్రతికారని చెప్పగానే మీరు అక్కడ చేసినటువంటి పని ఏంటో తెలుసా? తను మాత్రమే కాదు, తన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో రక్షణ పొందినట్లుగా మనము చూడగలుగుతున్నాం. చూడండి, చదవడం మాట 54వ వచనం అనుకుంటాను. 54వ వచనం. తన ఇంటి వారందరూ, అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన మాటకి ఆయన నమ్మారట. నమ్మిన వెంటనే ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, వెళ్ళి అలా మాట్లాడుతూ వెళ్ళిపోతే వారు కనబడ్డారు, మాట్లాడారు. నాకు తెలుసు అనుకున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వేదో యేసు ప్రభు వారిని నమ్ముకున్నావు, కానీ మరి నువ్వేదో ఆయన చెప్పిన మాట విన్నావు, మరి వీడు కర్మగాలు ఆయన అక్కడున్నావు యేసు ప్రభు దగ్గర. యేసు ప్రభు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయలేదు కదా. చాలా కుటుంబాలలో ఇలాంటి పరిస్థితులు చవి చూస్తూ ఉంటాం. ఈరోజు మీ ఇంటిలో ఒక్కరే మందిరానికి వచ్చి ఉండొచ్చు. మందిరానికి వచ్చినటువంటి వారి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే మీరు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏ ప్రార్థన? విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు నేను అంటాను, ఒక నమ్మకంతో ప్రార్థన చేస్తున్నారు, దేవుని మాటకు లోబడ్డారు, దేవుడు మీ కుటుంబంలో కార్యం చేయడం మొదలుపెట్టారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నారు, ఏమండి మనందరం కూడా దేవునికి లోబడుదామండి, మనందరం కూడా దేవుని సన్నిధిలో బాప్తిసం తీసుకుని రక్షణ మార్గంలో నడుద్దామండి అని అంటే, ఇదిగో నువ్వు తీసుకున్నా కానీ మమ్మల్ని తీసుకెళ్ళి అందులోని కలపకు. ఎందుకని? నీకు ఇష్టము కాదండి, దేవుడి కార్యం చేశాడు కదా. ఎవరన్నారు దేవుడి కార్యం చేస్తాడని? దేవుడే కార్యం చేశాడని రుజువులేంటి? అలా ఎవరు చెప్పారు? నీకు దేవుడైనా కనిపించి చెప్పాడా అని అంటే, లేదండి ఆయన నమ్మితే గొప్ప కార్యాలు చేసే దేవుడు అని బైబిల్ బోధిస్తుందని అంటే, అబ్బాయి అలాంటి పప్పులేవి నా దగ్గర ఉడకవు, కాబట్టి నువ్వు అలాంటి విషయాలు తీసుకురావద్దు, నీ మార్గాన్ని నువ్వు మందిరానికి వెళ్ళు, నా మార్గాన్ని నేను ఉంటాను అనేటువంటి కుటుంబాలు లేకపోలేదు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు నమ్మకం కంటే అపనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి, అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈరోజు చాలా సందర్భాలు, చాలా కుటుంబాల్లో ఇలాంటి చిన్న చిన్న వ్యత్యాసాలు మనం చూడడం ద్వారా మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు చాలా కుటుంబాలు, నాకు తెలిసినటువంటి ఒక సాక్ష్యాన్ని నేను మీకు తెలియజేస్తాను. భర్త పాపం మందిరానికి వచ్చే భార్యని అస్తమానం కొడుతుండేవాడట. మందిరానికి వచ్చి వెళుతుంటే అస్తమానం కొడుతూ ఉంటే తను బాధ తట్టుకోలేక, మందిరం మానలేక అని తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. ఆయన అనుకున్నాడట, రోజు చెబుతుంది, ఏమండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి, రండి మందిరానికి, దేవుడు మళ్ళీ ఆశీర్వదిస్తాడండి, ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడండి, దేవుని మందిరానికి ఎందుకు మీరు వెనకబడి ఉంటారు అని అంటే, అలాంటివి నాకు చెప్పకు అని అస్తమానం కొడుతూ ఉన్నాడు. ఒకరోజు అన్నాడట, ఇదిగో మనకి ఇంటికి దగ్గరలో ఒక మందిరం ఉంది కదా, ఎక్కడికి మానేసి ఊరంత దూరం అక్కడికి ఎందుకు వెళ్తావు అని ఆయన అన్నాడట. అంటే అదేంటండి, వాక్యానుసారంగా, అంటే బైబిల్ ఏదైతే పర్టికులర్గా బోధిస్తూ ఉందో అలాంటి వాక్యానుసారమైనటువంటి వాక్య నడిపింపు కలిగినటువంటి మందిరానికి వెళ్ళాలి, కానీ ఏ సిద్ధాంతాలు పడితే ఆ సిద్ధాంతాలు బోధించే మందిరాలకి వెళ్ళకూడదు. అక్కడికి వెళ్తే రాంగ్ డాక్యుమెంట్స్ బోధిస్తూ ఉన్నారు, తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తూ ఉన్నారు కనుక అక్కడికి వెళితే తప్పుడు మార్గంలో నడుస్తామనంటే, అబ్బే అలాంటివి ఏం చెప్పగలే, నువ్వు అక్కడ ఏదో చేస్తూ ఉన్నావని కొంచెం అదొక రకంగా మాట్లాడాడట. అంత దూరం వెళుతున్నాం అంటే ఏదో తప్పు చేస్తున్నాం అన్నట్టుగా మాట్లాడి అలా కొన్ని దినాలు, దాదాపుగా 6 నెలల పాటు ఆమెని ప్రతి ఆదివారం కొడుతూ ఉండేవాడట. కొడుతూ ఉంటే
ఒకరోజు ఆమె యథావిధిగా ఆ పనులన్నీ చూసుకొని చెప్పకుండా మందిరానికి వచ్చేసింది. మందిరానికి వచ్చిన తర్వాత తనకు డౌట్ వచ్చింది, అనుమానం అనేది అలా ఉంది కాబట్టి ఒకరోజు తనతో చెప్పకుండా ఈమె అక్కడ ఎవరితోనో ఏదో తప్పు చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వచ్చాడండి. మందిరానికి వచ్చేటప్పుడు సగం మెసేజ్ అయిపోయింది. అక్కడెక్కడో ఆ చివరిలో కూర్చున్నాడట. చివరిలో కూర్చోగానే మందిరంలోకి వచ్చి కూర్చోగానే మన మందిరంలో కూడా వచ్చిన వెంటనే ఇలా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వెంటనే మన సంఘంలో ఉండేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రేమతో ఇన్వైట్ చేసి కూర్చోబెడతారు, గౌరవించి. చక్కగా ఆ గౌరవాన్ని చూశాడు. కూర్చున్న తర్వాత వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ వాక్యం అంతా విన్నాడు. తండ్రి యొక్క బాధ్యత ఏంటో లేదా తల్లి యొక్క బాధ్యత ఏంటో అదంతా విన్న తర్వాత వాక్యం అంతా అయిపోయిందట. మళ్ళీ ఆవిడ ఎక్కడ చూసేస్తుంది, ఆడవాడికి ఇంటికి వెళ్ళిపోయాడట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ అనుకుందంట, వీపు రెడీ చేసుకుని, అంటే ఆవిడ మెంటల్గా సిద్ధపడుతుందట. ఈ రోజు ఇంటికి వెళ్ళగానే మళ్ళీ నాకు కర్ర మళ్ళీ మామూలుగా రెడీ చేస్తాడు, కొట్టేస్తాడు అని మెంటల్గా ప్రిపేర్ అవుతూ భయంగా ఇంటికి వెళ్ళగానే ఆయన అన్నాడట, ఇంతవరకు అంటే నువ్వు దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నావో నాకు అర్థం కాలేదు, కానీ ఈరోజు నేను నీ వెనకతో నేను తెచ్చుకొచ్చాను. నేను నిన్ను అనుమానించాను, నువ్వేదో తప్పు చేస్తున్నావని లేదా వేరే మార్గంలో నడుస్తున్నావని, అలాంటి అపోహతో నేను వచ్చాను. కానీ దేవుని మందిరంలో ఇలాంటి జీవము కలిగిన వాక్యాలు బోధిస్తున్నానని నిజంగా నాకు తెలియదు. నేను చాలా దినాలుగా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అయితే నేను ఒక మాట చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఎంతవరకు నేను నిన్ను పట్టుకోవడానికి వచ్చాను, కానీ ఈసారి యేసయ్యను పట్టుకోవడానికి వస్తాను. హల్లెలూయా. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నువ్వు మొట్టమొదటిగా దేవుని మందిరంలోకి వచ్చినటువంటి తండ్రిగా నీ బాధ్యత ఏంటంటే ఎవరిని నమ్మాలి? దేవుని నమ్మాలి. ఎవరెవరో చెప్పిన మాటలు నమ్ముతూ ఉన్నాం, ఎవరెవరో చెప్పినటువంటి ఆ పనికిమాలిన విషయాలని వింటూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన స్పష్టమైనటువంటి సత్యమైనటువంటి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఎందుకు మనము నమ్మలేకపోతున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మరొక వ్యక్తి గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తండ్రి ఉండేటువంటి బాధ్యత మూడవది ప్రార్థనా జీవితము. తండ్రి ఖచ్చితంగా ఎంత కష్టపడి వచ్చినా, ఎంత ఉన్నతమైన స్థితిలో వచ్చినా, అంటే ఏ స్థితిలో ఉన్నా, ఆ కడు పేదలైనా ధనికులైనా పెద్ద ఎంప్లాయీస్ అయినా దేవుని సేవకుడిగా మన అందరం కూడా కొంతమంది బిడ్డలకి తండ్రులమే. కనుక తండ్రులు అంటే బాధ్యత ఏంటంటే దేవుడు మన ద్వారా నెరవేర్చుకునేది మన బిడ్డల యొక్క బ్రతుకు కోరుకోవాలి. వారు బ్రతికి సమాజంలో ఉన్నతమైన స్థితిలో ఉండడం కోరుకోవాలి. అంటే ఖచ్చితంగా వారి గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరెవరి గురించో మనం ప్రయాసపడుతూ ఉన్నాం, ఎవరెవరినో ప్రయోజకులను తయారు చేయడం కోసం ప్రయాసపడుతున్నాం. కానీ నీకు దేవుడు అప్పగించినటువంటి కుమారులు ఉన్నారు, వారి గురించి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అలా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో నీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన ఎంత బలమైనదో ఒక ఉదాహరణ నేను తెలియజేసి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దైవజనుడు సాధు సందర్శన్ గారు ఒకరోజు ఒక అరణ్యం గుండా ప్రయాణించవలసి వచ్చిందట. ఒక అరణ్యం గుండా ప్రయాణించవలసి వస్తే అక్కడ అనుకున్నాడట, తొందరగా అరణ్యం దాటిపోతే బాగుంటుంది, అక్కడ చిన్న చిన్న పట్టణాలు ఉంటాయి, చిన్న చిన్న ఊర్లు ఉంటాయి, వెళ్ళిక తర్వాత ఎలాగోలా ఏదో ఊర్లో నేను స్టే చేసి ఆ ముందున్న ప్రాంతానికి వెళ్ళిపోదాం అనుకుని అలా భయంగా వెళుతూ ఉంటే మొత్తానికి ఆయన భయం కాస్త నిజమయ్యి అరణ్యం మధ్యలోకి వెళ్ళగానే చీకటి పడిపోయిందంట. ఆయన అనుకున్నాడట, ఈరోజు ఇక్కడే ఉండాలి, భయంకరమైనటువంటి క్రూరమైన జంతువులు తిరుగుతాయి అలాగని చెప్పేసి ఆయన అలా నిలబడి తన చేతిలో ఉన్నటువంటి ఒక స్టిక్ ఏదైతే ఉందో ఆ స్టిక్ తోటి ఇలా 360 degrees తన చుట్టూ రౌండ్ సర్కిల్ గీసుకొని ఆ రౌండ్ సర్కిల్లో నిలబడి ప్రార్థన చేశాడట. ప్రభువా, అంటే ఇజ్రాయెల్ని కాపాడువా, కొనుకడు నిద్రపోడు అన్నావు కదా, కాబట్టి నువ్వు ఎలాగ పడుకో నాకు తెలుసు ఆ విషయం, కానీ ఈరోజు రాత్రి నేను ఈ సర్కిల్లో పడుకుంటాను, నువ్వు కొనుకోవు కనుక నన్ను కాపాడే దేవుడు నీవు అని ప్రార్థన చేసుకొని ఆ సర్కిల్లో ఆ రాత్రి దేవుని మీద నమ్మకంతో అలా కళ్ళు మూసుకొని పడుకున్నట్టు ప్రార్థన జీవితం కలిగినటువంటి బిడ్డల జీవితంలో జరిగే కార్యాలు. అలా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని అలా పడుకొని మరి తెల్లవారేసరికి కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఆ సర్కిల్ బయట తనకు ఎదురుగా ఒక పులి పడుకొని ఉందంట. ఆ రాత్రి అంతా కూడా అలా సర్కిల్ బయట అలా పడుకొని ఉంది. కళ్ళు తెరిచి చూశాడు. అప్పుడు అర్థమైంది తనకి తన ప్రార్థన శక్తిలో ఉండేటువంటి ప్రభావం ఏంటనేది. పిల్లల తండ్రులుగా మన బాధ్యత ఏంటి? దేవుడు మనకి ఏం అప్పగించాడు? యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి ఏ ప్రార్థనలోనైనా ఎక్కడ ఫెయిల్యూర్ అనేది ఎక్కడ కూడా కనబడలేదు. యేసు ప్రభువు ఒక్కటే అడిగారు, తండ్రి ఇదిగో నీ చిత్తం అయితేనే, తండ్రి ఇదిగో ఈ కార్యాన్ని నేను తలపెడుతూ ఉన్నాను, తండ్రి ఈ రొట్టెలను ఆశీర్వదిస్తూ ఉన్నాను. అంటే తండ్రులుగా మన బాధ్యత ఏంటంటే మనకు ఒక తండ్రి ఉన్నారు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన ఏమడగలరు తెలుసా? తండ్రి నాకు అప్పగించిన బాధ్యత బాగానే ఉంది, మరి నాకు సహాయం చేసేవాడు మీరు కదా, మీరు సహాయం చేయకపోతే నేను ఎలా చేయగలనయ్యా అని ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితాన్ని కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో మన బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి అవకాశం ఉందని దేవుని సేవకుడిగా తెలియజేస్తాను. చివరిగా ఒక విషయాన్ని తెలియజేసి ముగిస్తాను. రెండవది తండ్రి పోషించేవాడై ఉండాలి. తండ్రి ఏమై ఉండాలా? పోషించేవాడై ఉండాలి. పోషించేటువంటి ఆ బాధ్యత దేవుడికి అప్పగించాడు.
చూడండి, కీర్తనకారుడు అంటాడు, ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, వాటన్నిటిని ఎవరు పోషిస్తారు కదండి. వాటిని ఎవరు కలుగు చేస్తారు? ఎవరు కలుగు చేస్తారు? ఆ తండ్రి కలుగు చేశాడు కనుక. అంటే మీరు అడగవచ్చు, మనల్ని ఆ తండ్రి కలుగు చేయలేదండి అంటే, ఆ తండ్రి కలుగు చేసినప్పటికీ ఆయన కోరిక నీ ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటూ ఉన్నాడు. ఆదాముకి దేవుడు ఏం చెప్పాడు? అబ్బాయి ఊరకనే కాలు మీద కాలు వేసుకొని అలా సోమరిగా కూర్చుంటే కుదరదు, కానీ ఇక్కడి నుంచి నువ్వేం చేయాలి? ఒళ్ళొంచి కష్టపడాలి. ఇప్పుడు భూమిని సేద్యపరిచి ఖచ్చితంగా పండించి పోషించాలి. ఎవరిని పోషించాలి? దేవుడు నీకు అప్పగించినటువంటి బాధ్యతలు, అలాగే నీ బిడ్డలను పోషించే తండ్రిగా ఉండాలి. వారి ద్వారా పోషించబడే తండ్రిగా ఉండకూడదు. కొంతమంది ఈనాటికి చాలా కుటుంబాల్లో సోమరులుగా ఉండే తండ్రులు ఉన్నారు. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే దేవుని సేవకుడికి తెలియజేస్తూ ఉన్నాను, దేవుడు నీకు అప్పగించిన బాధ్యతలు నీ ద్వారా నెరవేర్చుకోవాలనుకునేటువంటి బాధ్యత ఏంటంటే నీ బిడ్డలను పోషించేవాడిగా ఉండాలి. సడన్ ఏజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వారిని మమ్మల్ని పోషిస్తారు. ఖచ్చితంగా మనం అడిగిన అడగకపోయినా ఖచ్చితంగా పోషిస్తాడు. మొట్టమొదటిగా వారిని పోషించే బాధ్యత ఎవరిది? తండ్రిది. తండ్రిగా అంటే ఆ తండ్రి తను సృష్టించినటువంటి, కలుగు చేసినటువంటి మరి ఈ లోకంలో అనేక జీవులను పోషించినట్లుగా ఖచ్చితంగా మనం దేవుని మీద ఆధారపడకుండా బిడ్డలు పోషించడం. దేవుని మీద ఆధారపడాలి, విశ్వాసం ఉంచాలి, బాధ్యత కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. పోషించేటువంటి బాధ్యతలు ప్రభువా నేను తీసుకుంటూ ఉన్నానయ్యా, నాకు సహాయం చేస్తే తప్ప నా బిడ్డలు నేను పోషించలేనని అడిగేటువంటి తండ్రిగా ఉండాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్న ఈ కోరికలన్నీ కూడా బాధ్యత, ఆ తర్వాత విశ్వాసము, నమ్మకము, ఆ తర్వాత పిల్లల దేవుని సన్నిధిలో మనం ఉండేటువంటి ఆ పోషించేటువంటి ఇవన్నీ కూడా ప్రార్థన చేయడం అన్నీ కూడా ఎవరు మీకు అప్పగించారు? తండ్రులు అడుగుతున్నాడు. ఎవరు అప్పగించారు? యేసు ప్రభువు మీకు అప్పగించారు. ఆయన అప్పగించారు కనుక వాటిని జాగ్రత్తగా క్రమము తప్పకుండా ఏ తండ్రి అయితే పాటిస్తాడో వారి బిడ్డలు సంఘములో, సమాజంలో దీవెనకరమైన స్థితిలో ఉంటారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా.